చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో సీఏకి ఇంత క్రేజ్ వచ్చిన తర్వాత మాస్టర్ మైండ్స్ ప్రారంభించబడలేదు. సీఏ కోర్సుకు ఇంత క్రేజ్ ని తీసుకొచ్చిందే మాస్టర్ మైండ్స్. ఎప్పుడు సీఏ ఫలితాలు విడుదలైనా మాస్టర్ మైండ్స్ కి అత్యధిక ర్యాంకులు రావడం ఆనవాయితీగా వస్తోంది. 22 ర్యాంకులు కలిగి, అలాగే 20,000కు పైగా అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్స్ గా తీర్చిదిద్దుతూ దేశంలోని అతిపెద్ద కామర్స్ కాలేజ్ గా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ మట్టుపల్లి ప్రకాష్ గారు స్టూడియోలో మనతో ఉన్నారు. ఎంఈసీ సీఏ కోర్సుల గురించిన ఎన్నో వివరాల్ని వారిని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సీఏ అంటేనే మాస్టర్ మైండ్స్ కాలేజ్ గుర్తుకొస్తుంది. అవునండి. మరి ఇప్పుడు ఈ ఎంఈసీ కోర్స్ స్టార్ట్ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటండి? యాక్చువల్ గా మేము ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసుకుంటే 12 years అయిపోతుందండి. మొదట్లో మేము కేవలం సీఏ ఐస్టోల్ కోర్సెస్ వరకే లిమిట్ అవడం జరిగింది. బట్ చాలా కాలేజెస్ నుంచి ఇంటర్మీడియట్ ఎంఈసీ సిఈసీ గ్రూప్స్ తీసుకొని మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో వాళ్ళు మాతో చెప్పినటువంటి ఎక్స్పీరియన్సెస్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ మేరకు, సార్ మాకు పేరుకి ఎంఈసీ కాలేజ్ మేము చదివి వస్తున్నాం కానీ అక్కడ సరైన ఫండమెంటల్స్ ఉండట్లేదు, అసలు సీఏ కోర్స్ అంటే ఏంటో కూడా వాళ్ళు చెప్పట్లేదు సార్, అదే మీరే ఎంఈసీ నుంచి స్టార్ట్ చేస్తే మాకు స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది కదా అని వాళ్ళందరూ ఇచ్చినటువంటి అడ్వైసెస్ ని బేస్ చేసుకునే అసలు ఎంఈసీలోకి రావడం జరిగిందండి. అండ్ కొంతమంది స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మాతో చెప్తూ ఉంటారు. సార్ ఒక ఐఐటి తీసుకోండి సార్, జస్ట్ 9,000 సీట్స్ ఉన్నాయి, దానికి ఈ రోజున 14 lakhs స్టూడెంట్స్ ఇండియా మొత్తంలో ఎగ్జామ్ రాస్తున్నారు, అంటే జస్ట్ లెస్ దాన్ 1% సక్సెస్ రేట్ అండి. వేరే సీఏలో 30 to 40% సక్సెస్ రేట్ ఉంటుందండి. అండ్ అట్లానే మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్ లో ఎంఈసీతో పాటు సీఏ కోచింగ్ కనుక స్టార్ట్ చేస్తే, జస్ట్ లైక్ ఇంటర్మీడియట్ తో పాటు ఈవెన్ 7th class నుంచి ఈ రోజున ఐఐటి కోచింగ్ ఇచ్చేస్తున్నారు. ఏంటంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది. అలానే మనం కూడా చాలా ఎర్లీగా సీఏ కోచింగ్ కనుక స్టార్ట్ చేస్తే చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వస్తాయని స్టూడెంట్స్ మాతో చెప్తూ ఉండేవాళ్ళు. అవన్నీ గమనించి, లేదు ఇది డెఫినెట్ గా మంచి అబ్జర్వేషన్, మనం మిస్ అవుతున్నాం, ఇది మనకి ఇంటర్మీడియట్ నుంచే కనుక స్టూడెంట్ మన చేతిలో ఉంటే వాటిని చక్కగా మౌల్డ్ చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ నుంచే వారికి సీఏ కోచింగ్ స్టార్ట్ చేయొచ్చు అని గుర్తించి మేము ఎంఈసీ కోర్సెస్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ రోజున మేము ఎంఈసీ కూడా ఆఫర్ చేస్తున్నాం అంటే అది స్టూడెంట్స్ రిక్వెస్ట్ అండి. సీఏలో మీరు పాయింట్స్ అండి, అలాగే మామూలు కాలేజెస్ లో బైపీసీ ఎంపీసీ వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మీరు మాత్రం ఎంఈసీ బోధించడానికి ప్రత్యేక కారణాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీ ఇది కూడా స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఏనండి. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. మా దగ్గర సుమారుగా 20,000 మంది స్టూడెంట్స్ ఉంటే ప్రతి స్టూడెంట్ దగ్గర మా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, వాళ్ళు మాతో నేరుగా మాట్లాడొచ్చండి. సో అంత ఫ్రీక్వెంట్ గా మేము స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఉంటాం, వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇది కూడా వాళ్ళు చెప్పినటువంటి ఎక్స్పీరియన్స్ ఏనండి. నేను చెప్పాను, దాదాపుగా 20,000 మంది స్టూడెంట్స్ మా దగ్గర చదువుతున్నారు. దాంట్లో దాదాపుగా 5,000 మంది స్టూడెంట్స్ వేరే కాలేజెస్ లో ఎంఈసీ చదివి వాళ్ళేమో ఇంటర్మీడియట్ తో పాటే సిపిటి చెప్పేస్తామని ప్రామిస్ చేస్తున్నారు, కానీ అలా జరగట్లేదు. సో దాంతో వాళ్ళు అర్థం చేసుకుని ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా దగ్గర సిపిటి కోచింగ్ జాయిన్ అవుతున్నారు. అలానే ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పుడేమో మిగతా ఇన్స్టిట్యూట్స్ ఏం చెప్తున్నారంటే ఐపీసీ కోచింగ్ కూడా ఇచ్చేస్తామని చెప్తున్నారు. తీరా ఇంటర్మీడియట్ 2 years అయిపోయిన తర్వాత కనీసం వాళ్ళ దగ్గర ఐపీసీ కోచింగ్ లేదని చెప్పి స్టూడెంట్స్ గుర్తించి మా దగ్గరకు వచ్చేస్తున్నారు. అలా వేరే ఇన్స్టిట్యూట్స్ లో ఇంటర్మీడియట్ ఎంఈసీ లాంటి గ్రూప్స్ లో చదివి అక్కడ డిస్సాటిస్ఫై అయ్యి అక్కడ ప్రాపర్ గా సిస్టమాటిక్ కోచింగ్ దొరక్క మా దగ్గరకు వచ్చే వాళ్ళు దాదాపుగా 5,000 మంది స్టూడెంట్స్ ఉంటారండి. వాళ్ళు చెప్పే కొన్ని విషయాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సార్ మా కాలేజ్ లో సేమ్ క్యాంపస్ లో ఎంపీసీ బైపీసీ వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళకేమో జూనియర్ ఇంటర్ నుండే ఇంటర్మీడియట్ తో పాటు ఎంసెట్ కోచింగ్ ఇచ్చేయడం, ఇంటర్మీడియట్ తో పాటు ఐఐటి కోచింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో సార్ మరి మా పరిస్థితి ఏంటి, మేము ఎంఈసీతో పాటు సీఏ చెప్తారని చెప్తే వచ్చాం, మరి మా పరిస్థితి ఏంటంటే జూనియర్ ఇంటర్ వరకు అసలు సీఏ కోచింగ్ స్టార్ట్ చేయరు. సో వీళ్ళ ఆశ ఏంటంటే కనీసం సీనియర్ ఇంటర్ లో చెప్తారు అని, సీనియర్ ఇంటర్ లో కూడా స్టార్ట్ చేయట్లేదు. అడిగితే ఇంటర్మీడియట్ అయిపోయినాయండి అప్పుడు చూద్దాం. మరి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఉండే 2 months లో ఏం పాసిబుల్ అవుతుందండి? దాంతో అది తెలుసుకొని స్టూడెంట్స్ మా దగ్గరకు వచ్చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన అబ్జర్వేషన్, సార్ ఎక్కడైతే అన్ని కోర్సులు ఉంటాయో కామర్స్ స్టూడెంట్స్ ని 2nd grade స్టూడెంట్స్ గా చూస్తున్నారు, వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ లో 10% కూడా మాకు ఇవ్వట్లేదు అని వాళ్ళు చెప్తేనే మేము తెలుసుకుని ఇలా కాదు, మనం అన్ని గ్రూపులు ఉంటే మన ఫోకస్ డైవర్ట్ అవుతుంది. సో మనకున్న టోటల్ టైం మనం కామర్స్ మీదే స్పెండ్ చేయాలి, ఒక ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్ గా ఉండాలి. దట్టు ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేసిన 3 డైరెక్టర్స్ ఎంఈసీ గ్రూపేనండి. 3 క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్స్, 3 ఎంఈసీ గ్రూప్ ద్వారానే వచ్చారు, 3 ఆల్ ఇండియా ర్యాంక్ హోల్డర్స్.
మరి అట్లాంటప్పుడు ఎంఈసీ గ్రూప్ పట్ల ఉన్న ఆ గ్రూప్ యొక్క ప్రత్యేకత ఏంటో మాకు తెలుసు, దాని ఎట్లా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు. కాబట్టి ఒక ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్ గానే ఉండాలి అని డెసిషన్ తీసుకొని అలానే రన్ చేస్తున్నాం అండి. ఓకే అండి, ఇది సొసైటీలో ఉన్న అపోహ అనుకోవచ్చు, నా ఓన్ ఒపీనియన్ కూడా, నేను కూడా ఒక అపోహ పడుతున్నాను అనుకోవచ్చు. సిఏ అంటేనే ఒక కష్టమైన కోర్సు అనే ఒక అపోహ ఉంది. అసలు సొసైటీలో ఈ అపోహ ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగానే ఇది కష్టమైన కోర్స్ అంటారా? ఇది పూర్తిగా అండి ట్రైనింగ్ ఇచ్చేటువంటి వ్యక్తి మీద ఆధారపడి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు మనకి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ వచ్చేవి కాదు. మరి ఈ రోజు చిన్నగా మన అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం, చిన్నగా గోల్డ్ మెడల్ సాధించే స్థాయికి ఎదుగుతున్నాం. ట్రైనింగ్, మంచి ట్రైనింగ్. ఈవెన్ టెన్నిస్ తీసుకోండి, ఒకప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ లో అంత మంచి పేరు ఉండేది కాదు. ఈ రోజున ఎంతమంది గొప్ప టెన్నిస్ ప్లేయర్స్ మనం అందిస్తున్నాం, మంచి ట్రైనింగ్ ఫెసిలిటీస్. సిఏ కోర్స్ కూడా అంతేనండి. ఒకప్పుడు ప్రాపర్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉండేవి కాదు. సో దాంతో స్టూడెంట్స్ ఓన్ గా చదువుకోవాల్సి వచ్చేది. కాబట్టి ఇలాంటి అపోహలకు లోనవ్వాలి. కానీ ఈ రోజున మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ వచ్చిన తర్వాత అలా అపోహపడాల్సినటువంటి అవసరమే లేదండి. అలానే ఇందాక నేను ఒక మాట చెప్పాను, ఈ ఎంఈసీ కోర్సును ప్రాపర్ గా డీల్ చేయడం చేత కాకపోవడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయండి. సో ఎంఈసీ గ్రూప్ గురించి తెలియని వాళ్ళు, మనకు ఆల్రెడీ ఎంపీసీ బైపీసీ ఉంది కదా, జస్ట్ ఇంటర్మీడియట్ లో ఒక కామర్స్ చెప్పించేస్తే ఎంఈసీ అడ్మిషన్స్ కూడా తీసుకోవచ్చు, ఆ అడ్మిషన్స్ ఎందుకు పోగొట్టుకోవాలి, అలాంటి చిన్న ఆబ్జెక్టివ్స్ తో ఎంఈసీ కోర్స్ స్టార్ట్ చేస్తున్నారండి. వాళ్ళకి సిఏ గురించి తెలియదు, సిఏ కోచింగ్ ఇచ్చే ఉద్దేశం లేదు, వాళ్ళ దగ్గర సిఏ ఐపీసీసీ కోచింగ్ ఉండదు, ఫైనల్ కోచింగ్ ఉండదు. బట్ స్టిల్ ఇంటర్మీడియట్ లో ఎంఈసీ గ్రూప్ అడ్మిషన్స్ మాత్రం తీసేసుకుంటారు. వాళ్ళు ఉద్దేశం బట్టి జస్ట్ కామర్స్ చెప్పేసి అయిపోతుంది కదా. ఎంఈసీ కోచింగ్ అంటే జస్ట్ కామర్స్ చెప్పడం కాదండి. సో దానికి సపరేట్ ప్యాటర్న్ లో డీల్ చేయాల్సి ఉంటుంది, దానికి సపరేట్ అకాడమిక్ ప్రోగ్రామ్ కావాలి. ఇంటర్మీడియట్ లో ఉన్న మిగతా గ్రూప్స్ అన్ని డీల్ చేయడం వేరు, ఎంఈసీ గ్రూప్ డీల్ చేయడం వేరండి. సో అలా ఒక ప్రాపర్ సిస్టమాటిక్ వేలో ట్రైనింగ్ ఇస్తే డెఫినెట్ గా సిఏ కోర్స్ కష్టం కాదండి. అండ్ చాలా మంది స్టూడెంట్స్ ఇది ప్రూవ్ చేశారండి. ఉదాహరణకి నేను కొంతమంది స్టూడెంట్స్ వివరాలు చెప్తాను. సందేశ్ రెడ్డి ఇంటర్మీడియట్ లో 513 మార్క్స్ వచ్చినటువంటి ఈ స్టూడెంట్ సిఏలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ అంటే ఎవరైనా నమ్మగలరా అండి? అలానే సాయి బ్రహ్మతేజ ఇంటర్మీడియట్ లో 10th క్లాస్ లో 520 మార్క్స్ ఉన్నటువంటి ఈ స్టూడెంట్ మరి సిఏలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ హోల్డర్. సాయి గణేష్ 10th క్లాస్ లో 90% మార్క్స్ ఉన్న ఈ స్టూడెంట్ సిఏలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ హోల్డర్. ఈవెన్ ఇతను సిపిటీలో అయితే 197 మార్క్స్ తెచ్చుకున్నాడండి అవుట్ ఆఫ్ 200. ఇప్పటి వరకు ఇండియాలో రికార్డ్ అండి, ఇంతవరకు ఎవరు దాన్ని బ్రేక్ చేయలేకపోయారు. సో అలానే లీలా నాగ్ కుమార్ 10th క్లాస్ లో 535 మార్క్స్ ఒక చిన్న మున్సిపాలిటీ స్కూల్లో చదువుకున్నటువంటి ఈ స్టూడెంట్ ఐసీడబ్ల్యూ ఫైనల్ లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ అంటే ఎవరన్నా నమ్మగలరా? సో అలానే అశోక్ కుమార్, సో 10th క్లాస్ లో 521 మార్క్స్ వచ్చినటువంటి ఈ స్టూడెంట్ మరి సిఏ ఫైనల్ లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ హోల్డర్ అంటే ఎవరన్నా నమ్మగలరా? వీళ్ళందరూ సాధారణమైన స్టూడెంట్స్ అండి. ఎక్కడో దాకా ఎందుకంటే నేను 10th క్లాస్ లో జస్ట్ 80% స్టూడెంట్ అండి. కావాల్సింది ప్రాపర్ ట్రైనింగ్, మంచి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కావాలి, ఇన్స్పైర్ చేసేటువంటి సిస్టమ్ ఉండాలి. ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్ లో తీసుకోండి, మేము ముగ్గురం డైరెక్టర్స్ కూడా కంప్లీట్లీ డెడికేటెడ్ టు కామర్స్. మేము ముగ్గురం కూడా స్టూడెంట్స్ కి కంటిన్యూస్ గా మోటివేట్ చేస్తూ ఉంటాం. అండ్ మా దగ్గర ఒక రీసెర్చ్ టీమ్ ఉందండి. వాళ్ళ పని ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త మెటీరియల్స్ ని డ్రా చేయడం, స్టూడెంట్స్ కి అందించడం. బికాస్ ఈ కోర్స్ అనేది ఎలా ఉంటుందంటే ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సైన్స్ గ్రూప్స్ లో అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి మీరు ఒక మెటీరియల్ తయారు చేసుకుంటే ఒక 10 years మీరు దాని జోలికి వెళ్ళక్కర్లేదు. వేరస్ మాకు ఎలా ఉంటుందంటే మేము ఒక మెటీరియల్ తయారు చేసుకుంటే దాని లైఫ్ కేవలం 6 months అండి. 7th month నుంచి మళ్ళీ కొత్త మెటీరియల్ తయారు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతూ ఉంటుంది. సో దీన్ని కంటిన్యూస్ గా మానిటర్ చేసేటువంటి మెకానిజం కావాలి. మెకానిజం ఉండి దాని స్టూడెంట్స్ కి పాస్ ఆన్ చేయాలి. సో ఎప్పటికప్పుడు మన సిస్టమ్స్ ని మార్చుకోవాలి, మన మెటీరియల్స్ మార్చుకోవాలి, ఎగ్జామ్ మెకానిజం మార్చుకోవాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ మార్చుకోవాలి. ఇంత త్వరగా చేంజ్ అవ్వడం అనేది నార్మల్ ఇన్స్టిట్యూషన్స్ కి సాధ్యపడే విషయం కాదండి. అట్లానే స్టూడెంట్స్ చేస్తున్నటువంటి ఇంకో తప్పు ఏంటంటే ఇంటర్మీడియట్ ఎంఈసీ కాలేజెస్ కి సిఏ కాలేజెస్ కి మధ్య తేడా తెలియకపోవడం. సో అలా అపోహపడడంలో న్యాయం ఉందనుకుంటున్నాను. బికాస్ జనరల్ మనం ఏమనుకుంటామంటే పలానా కాలేజ్ వాళ్ళు ఎంపీసీ కోచింగ్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎంసెట్ కూడా చెప్పేస్తారు. మరి ఐఐటీ చెప్పగలరా అండి? నోవే. అలానే సిఏ కోర్స్ కూడా అంతేనండి. ఎంఈసీ చెప్పగలిగిన వాళ్ళందరూ సిఏ కోచింగ్ ఇవ్వలేరు, వాళ్ళు ఎంఈసీ వరకే పరిమితం అవుతారు. సార్ ఏంటి సార్ ఎవిడెన్స్? ఒక చిన్న ఎగ్జాంపుల్. మాకు ఎంఈసీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా మంది స్టేట్ ఫస్ట్ లేదా స్టేట్ ఫస్ట్ కి దగ్గరలో మార్కులు క్లెయిమ్ చేస్తూ ఉంటారు. మేము అన్ని నోట్ చేసుకుంటూ ఉంటాం, ఏ ఇన్స్టిట్యూట్ కి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ స్టూడెంట్ కి వచ్చినాయి అన్ని నోట్ చేసుకుంటాం. తీరా ఎంఈసీ మార్చ్ లో అయిపోతే జూన్ కల్లా సిపిటి ఎగ్జామ్ ఉంటుందండి. జూలైలో రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ రాగానే టాప్ 10 స్టూడెంట్స్
ర్యాంక్ లిస్ట్ బయటకు వస్తుందండి. ఆ ర్యాంక్ లిస్ట్ లో ఈ పేర్లు ఉన్నాయా అని చెక్ చేసుకుంటాం. మా స్టూడెంట్స్ తప్ప ఇంకెవరు కనబడట్లేదు. మరి మా స్టూడెంట్స్ కూడా ఇంటర్మీడియట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు వస్తున్న వాళ్ళే. మిగతా వాళ్ళకు కూడా స్టేట్ ఫస్ట్ కి దగ్గరలో మార్క్స్ వస్తున్నాయి, కానీ వాళ్ళ పేర్లు ఎక్కడ సిపిటి ర్యాంక్ లిస్ట్ లో కనబడట్లేదు, ఐపీసీ ర్యాంక్ లిస్ట్ లో కనబడట్లేదు. వెరాజ్ మా స్టూడెంట్స్ యొక్క పేర్లు చూస్తే సిపిటి ర్యాంక్ లిస్ట్ మొత్తం వాళ్ళే. 2012 సిపిటి ర్యాంక్ లిస్ట్ చూసుకుంటే 90% ర్యాంక్ షేర్ మా స్టూడెంట్స్ చేతిలోనే ఉందండి. సో కారణం ఏంటంటే మాది ఎంఈసీ కాలేజ్ కాదు, బేసికలీ మాది సిఏ కాలేజ్. ఎంఈసీ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. సో జస్ట్ లైక్ ఐఐటి ఆఫర్ చేయడం, ఒక ఐఐటి ఆఫర్ చేయాలంటే ఎంత రీసెర్చ్ చేయాలి, సో చాలా సిస్టమేటిక్ గా కాలేజ్ రన్ చేయాల్సి ఉంటుంది. అది అందరికీ సాధ్యపడదు, ఇది కూడా అంతే. సో ఇంటర్మీడియట్ చెప్పిన వాళ్ళందరూ, ఎంఈసీ చెప్పిన వాళ్ళందరూ సిఏ చెప్పలేరండి. సో ఆ తేడాను గమనించుకుంటే గనక డెఫినెట్ గా స్టూడెంట్స్ చాలా సునాయాసంగా క్వాలిఫై అయిపోవచ్చు. అలానే ఇప్పుడు ఒక ఎంసెట్ రిజల్ట్స్ వచ్చినాయి, దాంట్లో ఒక కాలేజ్ కి మంచి ర్యాంక్స్ రాలేదు అంటే అది మంచి ఎంపీసీ కాలేజ్ అని ఎట్లా అంటామండి? సో మనం ఎంపీసీ జాయిన్ అయితే ఎంసెట్ ర్యాంక్ కోసం, అంతేగాని ఇంటర్మీడియట్ మార్క్స్ కోసం కాదు కదా. ఇది కూడా అంతేనండి. సో సిపిటీలో ఐపీసీసీలో మంచి ర్యాంక్స్ లేనప్పుడు అది మంచి సిఏ కాలేజ్ ఎలా అవుతుంది? అది జస్ట్ ఎంఈసీ కాలేజ్. సో స్టూడెంట్స్ తెలుసుకోవాలి, మీరు సిఏ చదవదలుచుకున్నారా, కేవలం ఇంటర్మీడియట్ ఎంఈసీతో ఆపేదలుచుకున్నారా? మీరు ఇంటర్మీడియట్ ఎంఈసీతో ఆపేదలుచుకుంటే ఎక్కడైనా జాయిన్ అవ్వండి. బట్ సిఏ జాయిన్ అవ్వాలి, సిఏ కోర్సులో సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు ఏ ఇన్స్టిట్యూషన్ అయితే ఎంఈసీ స్టూడెంట్స్ తో మంచి మంచి అద్భుతమైన రిజల్ట్స్ సాధిస్తున్నారో, మాస్టర్ మైండ్స్ లాంటి అలాంటి ఇన్స్టిట్యూషన్ ని సెలెక్ట్ చేసుకుంటే మీకు న్యాయం జరుగుతుంది. డెఫినెట్ గా అప్పుడు ఇలాంటి అపోహలు ఉండవండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇందాక చెప్పాను, ఆల్మోస్ట్ 5000 స్టూడెంట్స్ వేరే కాలేజెస్ లో చదువుతూ అక్కడ సాటిస్ఫై అవ్వక మా దగ్గరకు వస్తున్నారు. మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు గ్యారంటీగా సిఏ కోర్స్ కష్టం అనే చెప్తారు, బికాస్ వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ లేదు. సో బేసిక్ గా మంచి ఇన్స్టిట్యూషన్ ని సెలెక్ట్ చేసుకోవడమే ఇక్కడ కీలకం అండి. చేసుకుంటే మాత్రం దిస్ ఇస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ఆర్డినరీ కోర్స్. ఈవెన్ ఐఐటి చూడండి, <1% సక్సెస్ రేట్ అండి. 14 లక్షల మంది చదువుతున్నారు ఇండియాలో. అలాంటప్పుడు 30-40% ఉన్న సిఏ కోర్స్ కి ఎందుకు చదవాల్సిన అవసరం లేదు? ఇది ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నారు ఈ రోజున. అందుకనే స్టూడెంట్స్ యొక్క ఫస్ట్ చాయిస్ కామర్స్ అండి. ఇట్స్ క్రేజీ కోర్స్ నౌ కంపేర్డ్ టు సైన్స్. సో నార్త్ ఇండియాలో ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడిప్పుడే సౌత్ ఇండియాలో కూడా ఇది బాగా ఎక్స్పాండ్ అవుతుందండి. సిఏ కోర్స్ అనే ఒక కష్టం అనే అపోహ నుంచి ఒక క్రేజీ కోర్స్ గా ఎలా మారిందో, దానికి ఎంత సిస్టమాటిక్ ప్రాపర్ గైడెన్స్ అవసరమో, ర్యాంకర్స్ ఎలా తయారవుతారో చాలా చక్కగా చెప్పారు. అలాగే మీ యాడ్స్ లో చూస్తూ ఉంటాం మేము, మాస్టర్ మైండ్స్ ది కంప్లీట్ సిఏ కాలేజ్ అని. కంప్లీట్ సిఏ కాలేజ్ అంటే ఏంటండి? సో అన్నిటికంటే ఫస్ట్ మీరు ఒక సిఏ కాలేజ్ ని సెలెక్ట్ చేసుకునేప్పుడు అక్కడున్న డైరెక్టర్స్ క్వాలిఫైడ్ పీపుల్ కాదో చెక్ చేసుకోండి. సో ఎంప్లాయీస్ గా చాలా మంది ఉండొచ్చు అండి, డైరెక్టర్స్ హోదాలో ఎవరున్నారు? బికాస్ ఒక ఎంప్లాయీకి ఎక్కువ పవర్స్ ఉండవు, డైరెక్టర్స్ కి చాలా పవర్స్ ఉంటాయి. సో డైరెక్టర్స్ క్వాలిఫైడ్ పీపులా కాదా, వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కాలేజ్ కి డెడికేట్ అవుతున్నారా లేదా, ఇది ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. మాస్టర్ మైండ్స్ లో అబ్జర్వ్ చేస్తే 3 డైరెక్టర్స్ ఉన్నామండి, 3 కూడా క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్స్. అండ్ మేము 3 కూడా కంప్లీట్ గా సిఏ కోర్స్ కి డెడికేట్ అయి ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మా ఇన్స్టిట్యూట్ లో ఒక మెటీరియల్ లో ఒక కామా మార్చాలన్నా కూడా మా అప్రూవల్ కావాలండి. ఒక వీకెండ్ ఎగ్జామ్, జస్ట్ ఒక సండే రోజు జరిగే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ పంపాలంటే మా సిగ్నేచర్ ఉండాలి, అదర్వైజ్ విల్ డోంట్ యాక్సెప్ట్. బికాస్ సిఏలో అన్ని స్టేజెస్ మాకు తెలుసు, ప్రతి సబ్జెక్టు మాకు పరిచయం ఉంది. సో ప్రతి సబ్జెక్ట్ మేము చెక్ చేస్తాం. ఈవెన్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ తయారు చేసిన మెటీరియల్ కూడా మేము చెక్ చేస్తాం. చెక్ చేయగలిగేటువంటి నాలెడ్జ్ మాకుంది. అండ్ మా దగ్గర పనిచేసే ఏ ఫ్యాకల్టీ కూడా రెడీమేడ్ ఫ్యాకల్టీ కాదండి, ట్రైన్డ్ ఫ్యాకల్టీ. మా ఛాంబర్ లో మేము ఎదురుగా కూర్చోబెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. సార్ ఈ టాపిక్ ఇలా చెప్పాలి, ఈ టాపిక్ లో ఉన్న ఇంట్రికేసీస్ ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అంత రీసెర్చ్ టీమ్ మా దగ్గర ఉందండి. సో ఇది సాధారణ కాలేజీలో మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేయగలరు అసలు? ఇట్స్ ఇంపాసిబుల్. సో కంప్లీట్ సిఏ కాలేజ్ అంటే అలా ఉండాలండి. అలానే ఇంటర్మీడియట్ లో ఇప్పటికి మాకు 8 times స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి ఎంఈసీ గ్రూప్ లో. అలానే 150కి పైగా ఎంఈసీ సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు టాప్ 20లో మోర్ దాన్ 2000 స్టూడెంట్స్ ఎంఈసీ గ్రూప్ లో వాళ్ళు మా దగ్గర ఉన్నారు. ఆల్మోస్ట్ ఇయర్లీ ఒక 5 లక్షల మంది 10th క్లాస్ స్టూడెంట్స్ కి మేము వెళ్ళి మోటివేట్ చేస్తాం. ఎస్, సిఏ కోర్స్ అంటే ఇలా ఉంటుంది. సో పాపం వాళ్ళ కనీసం ఒక సిఏ లాంటి కోర్స్ ఉంటుందని కూడా తెలియట్లేదు, ఎంఈసీ గ్రూప్ ఉంటుందని కూడా తెలియట్లేదు. చాలా సందర్భాలు అనిపిస్తుంది మాస్టర్ మైండ్స్ లేకపోతే ఇప్పటికి ఎంఈసీ గ్రూప్ క్లోజ్ అయిపోయేదండి. అండ్ ఎంఈసీ గ్రూప్ పట్ల మాకు ప్రత్యేకమైన ప్రేమ ఏంటంటే, మేము 3 డైరెక్టర్స్ కూడా ఎంఈసీ గ్రూప్ లో ఇంటర్మీడియట్ చదివించిన వాళ్ళమే. ఇంటర్మీడియట్ తో పాటు సిఏ కోర్స్ చదివి 21 years కే పూర్తి చేసిన వాళ్ళం. కేవలం ఎంఈసీ రిజల్ట్స్ చెప్పేసినంత మాత్రాన మాస్టర్ మైండ్స్ కంప్లీట్ సిఏ కాలేజ్ అవుతుందా? అవదండి. మా సిఏ రిజల్ట్స్ చెప్తాను, అప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారు.
సిఏసిపిటిలో ఇప్పటి వరకు మోర్ దాన్ 150 ర్యాంక్స్ అండి. సిఏ ఐపీసీసీ ఐసీఈఈ ఇంటర్ లెవెల్లో మోర్ దాన్ 85 ర్యాంక్స్ అండి. సిఏ ఐసీఈఈ కోర్సెస్ లో మోర్ దాన్ 350 ర్యాంక్స్. ఈవెన్ రీసెంట్ గా సిఏ ఫైనల్ ఎగ్జామినేషన్స్ లో ఏపీలో మరే ఇన్స్టిట్యూట్ కి ర్యాంక్ రాకపోయినా మాస్టర్ మైండ్స్ స్టూడెంట్స్ మాత్రం 18th ర్యాంక్ అండ్ 38th ర్యాంక్ రెండు సాధించారండి. ఈవెన్ సిఏ ఐపీసీసీలో మోర్ దాన్ 6,000 అడ్మిషన్స్ అండి. అందరికీ తెలుసు సిఏ ఐపీసీసీలో 50-60 అడ్మిషన్స్ ఉంటేనే చాలా గొప్ప. అలాంటిది 6,000 అడ్మిషన్స్ అండి. ఇండియాలో మరే ఇన్స్టిట్యూట్ దగ్గర కూడా ఇన్ని అడ్మిషన్స్ లేవు. సో సిఏ ఫైనల్ లో ఎవరికి వచ్చినా ర్యాంక్ రాకపోయినా మాస్టర్ మైండ్స్ ర్యాంక్ కంపల్సరీగా ఉంటుందండి. ఐసీఈఈ ఫైనల్ లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, సిఏ పీసీసీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. ఇప్పటికి కామర్స్ కోర్సులో 22 సార్లు మాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. అట్లీస్ట్ నాకు తెలిసి ఇవన్నీ చెప్పిన తర్వాత ఏ పేరెంట్ అయినా ఏ స్టూడెంట్ అయినా ఒప్పుకొని తిడతాడు, ఎస్ మాస్టర్ మైండ్స్ ఇస్ ఏ కంప్లీట్ సిఏ కాలేజ్. జస్ట్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ నార్మల్ ఎంఈసీ కాలేజ్ కి సిఏ కాలేజ్ కున్న తేడా గమనించండి. కేవలం వాళ్ళు రిలీజ్ చేసిన ఎంఈసీ మార్క్స్ చూడొద్దు, అదే ఎంఈసీ స్టూడెంట్స్ తో వాళ్ళు సిఏలో ఎన్ని ర్యాంకులు సాధిస్తున్నారు, ఐసీడబ్ల్యూ ఎన్ని ర్యాంకులు సాధిస్తున్నారు, ఇవన్నీ చూసి మీరు డెసిషన్ తీసుకుంటే మాస్టర్ మైండ్స్ లాంటి కంప్లీట్ సిఏ కాలేజ్ మీరు ఐడెంటిఫై చేయొచ్చు. అలాంటి కాలేజ్ లో చేర్చినప్పుడే మీకు బెస్ట్ రిజల్ట్స్ పాసిబుల్ అవుతాయి. చాలా ఎర్లీగా మీరు లైఫ్ లో సెటిల్ అయిపోగలుగుతారు. ఓకే అండి, 10th క్లాస్ తర్వాత సిఏ జాయిన్ అవ్వాలనుకునేవారు ఎంపీసీలో జాయిన్ అవ్వడం బెటరా, ఎంఈసీలో జాయిన్ అవ్వడం బెటరా? నాకు తెలుసు మీరు ఎంఈసీనే చెప్తారు, బట్ ఏ రకంగా బెటర్ అని చెప్తారు? వ్యాలిడ్ గ్రౌండ్స్ ఉన్నాయండి, వ్యాలిడ్ గ్రౌండ్స్ ఉన్నాయి. సో సిఏ చేయాలి అనే లక్ష్యం ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్ గా ఎంఈసీ గ్రూపే కరెక్ట్ అండి. జస్ట్ లైక్ ఒక ఐఐటి చదవాలి ఒక స్టూడెంట్ అని అనుకుంటే మనం ఎప్పటి నుంచి కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాం అండి? 7th క్లాస్, కొన్ని సందర్భాల్లో 5th క్లాస్ నుంచి కూడా. బికాస్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్. మన ఉద్దేశం ఏంటంటే ఆ టైం ఎందుకు వేస్ట్ చేయాలి, ఇలా ఫండమెంటల్స్ నేర్చుకుంటాడు కదా, అసలు ఆ కోర్స్ పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా, కావాల్సిన బ్యాక్గ్రౌండ్ రెడీ అవుతుంది కదా అనేది మన ఉద్దేశం. సిఏ కోర్సు కూడా దయచేసి అవే రూల్స్ అప్లై చేయండి. మీరు ఎక్కడెక్కడో ఎంఈసీ జాయిన్ చేసేసి అక్కడ ప్రాపర్ ట్రైనింగ్ లేక కనీసం ఒక చార్టెడ్ అకౌంటెంట్ కోర్స్ అసలు ఏముంటుంది మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. చాలా కాలేజెస్ లో ఎంఈసీ చదివే పిల్లలకి సిఏ కోర్స్ అంటే ఏంటో తెలియదు. అసలు సిఏ కోర్స్ అంటే ఏంటో తెలిసినా దానికి ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఒక సిఏ పాస్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అది కూడా తెలియదండి. సో మాలాంటి కాలేజెస్ లో అయితే కనుక మీకు ఆ ఫెసిలిటీ ఉంటుంది. ఇంటర్మీడియట్ నుంచే వాడికి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇస్తాం, డైరెక్ట్ గా మేము వాళ్ళని మోటివేట్ చేస్తాం. ఆ సిఏ కోర్సుకి ఏం కావాలో మాకు బాగా తెలుసు కాబట్టి అది ఇంటర్మీడియట్ నుంచే అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇవి స్ట్రాంగ్ వ్యాలిడ్ పాయింట్స్ అండి. అలానే అసలు ఎంఈసీ స్టూడెంట్స్ సాధిస్తున్నటువంటి విజయాలు మీరు చెప్తే ఇక ఎవరేం మాట్లాడరండి. ఎస్ ఎంఈసీ ఇస్ ద బెస్ట్ ఫర్ సిఏ అని చెప్పేస్తారు. 2012 సిఏసిపిటిలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఒక ఎంఈసీ స్టూడెంటే. అలానే 2012 సిఏ ఐపీసీసీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఎంఈసీ స్టూడెంటే. 2012 ఐసీడబ్ల్యూ ఇంటర్ ఐసీడబ్ల్యూ ఫైనల్ రెండిట్లోనూ ఫస్ట్ ర్యాంక్ సాధించిన వాళ్ళు ఎంఈసీ స్టూడెంట్సే. 2013 సిఏ ఫైనల్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన స్టూడెంట్ కూడా ఒక ఎంఈసీ స్టూడెంటే. అది ఎంఈసీకి ఉన్నటువంటి పవర్. సో అలా ఆ కోర్సును ప్రాపర్ గా డీల్ చేయడం తెలిస్తే మాత్రం ఇట్స్ ఎంఈసీ ఇస్ ద బెస్ట్ అండి. సో మీరు ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ చేసి సార్ మేము ఎంఈసీనే చదివాం కదా మాకు రిజల్ట్ రాలేదు, ఎలా కుదురుతుందండి? మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అవ్వండి, డెఫినెట్ గా ఎంఈసీకి ఉన్న పవర్ ఏంటో మేము ప్రూవ్ చేస్తాం. ఓకే అండి, రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని సృష్టించారు, కామర్స్ కురియన్స్ గా పేరు సంపాదించారు. అలాగే కామర్స్ కోర్సుల్లో ఇంకా మీరు సాధించిన విజయాల గురించి చెప్పండి. డెఫినెట్ గా అండి, ఇప్పటి వరకు మేము సాధించినటువంటి విజయాలు చాలా 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 గొప్పవి. ఆల్మోస్ట్ 20-30 సిఏ కాలేజీలు కలిపినా కూడా మా విజయాలని మ్యాచ్ చేయలేవండి. అలాంటి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మేము సాధించాం. ముందుగా నేను ఎంఈసీతో ప్రారంభిస్తాను. సో ఎంఈసీలో 8 సార్లు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాము. టాప్ 20లో మోర్ దాన్ 2000 స్టూడెంట్స్ ఉన్నారు. అలానే ఎంఈసీలో 150కి పైగా సెక్షన్స్ ఉన్నాయండి. జనరల్ గా ఇందాక నేను చెప్పినట్టుగా ఎంఈసీతో పాటు సిఏ కోచింగ్ ఇవ్వడానికే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది మేము మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో అండ్ ఇండియాలో సిఓ బ్యాచ్ అనే కొత్త కాన్సెప్ట్ మొదలు పెట్టామండి. దీంట్లో భాగంగా ఇంటర్మీడియట్ తో పాటే సిఏ యాజ్ వెల్ యాజ్ ఐసీడబ్ల్యూఏ 2 ప్రొఫెషనల్ కోర్సెస్ కి ఒకేసారి కోచింగ్ ఇవ్వబోతున్నాం. చాలా మంది కనీసం ఇలాంటి ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి కూడా సాహసం చేయరండి. మా ఉద్దేశం ఒకటే, ఒక డ్యూయల్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ ఒకే టైంలో 2 కోర్సులు కంప్లీట్ చేసినటువంటి డ్యూయల్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ ని తయారు చేయాలి అనేది మా ప్రధానమైనటువంటి లక్ష్యం. నేను ఇందాక చెప్పినట్టుగా కేవలం ఎంఈసీ యొక్క ఫలితాలు చెప్పేసి నేను ఆపనండి. డెఫినెట్ గా మాకు సిఏ ఐసీడబ్ల్యూ కోర్సెస్ లో వచ్చినటువంటి విజయాలు చెప్తాను. సిఏ ఐసీడబ్ల్యూ కోర్సెస్ లో ఇప్పటికి 3
పైకి పైగా ర్యాంకులు సాధించాం. అండ్ కామర్స్ కోర్సెస్ లో ఇప్పటికి 22 సార్లు స్టేట్ ఫస్ట్ ఆల్ ఇండియా ఫస్ట్ కామర్స్ కోర్సెస్ లో ఇప్పటికి 22 సార్లు ఫస్ట్ ర్యాంక్ సాధించాం. అలానే అందరూ ఆశ్చర్యపోయేటువంటి విషయం, సిఏసిపిటి గడిచిన 5 ఎగ్జామినేషన్స్ లో 3 ఎగ్జామ్స్ లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మా చేతిలోనే ఉందండి. అండ్ సిపిటిలో ఇప్పటి వరకు మా స్టూడెంట్ 197 అవుట్ ఆఫ్ 200 సాధించాడు. ఇది ఆల్ ఇండియా రికార్డ్ అండి. ఇంతవరకు దీనికి దరిదాపుల్లో బీట్ చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అలానే సో ఐపీసీసీలో మోర్ దాన్ 6,000 అడ్మిషన్స్ కలిగినటువంటి సంస్థ. పీసీసీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఐసీఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అలానే సిఏ ఫైనల్లో రీసెంట్ గా జరిగినటువంటి రిజల్ట్స్ లో 18th and 38th ర్యాంక్. ఇవన్నీ కూడా మేము అతి తక్కువ పీరియడ్ లో మేము సాధించినటువంటి విజయాలని చెప్పుకోవాలండి. మీరు ఇంతకు ముందు ఐపీసీసీ గురించి ప్రస్తావించారు. సిఏ క్వాలిఫై అవడానికి ఐపీసీసీ స్టేజ్ అనేది చాలా కీలకం కదా. ఈ ఐపీసీసీ కోచింగ్ మీ అన్ని బ్రాంచ్ల్లోనే లభిస్తుందా? అలాగే ఐపీసీసీకి సంబంధించి మీరు సాధించిన విజయాలు ఏంటి? డెఫినెట్ గా చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ కూడా లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అండి. ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పుడు కాలేజెస్ ఏం చెప్తారంటే మేము సిఏ ఫైనల్ వరకు కోచింగ్ ఇచ్చేస్తా ఉంటారు. జస్ట్ ఆ స్టూడెంట్ సిపిటి కంప్లీట్ అయ్యి బయటకు వచ్చాడో లేదో వారికి షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. వాడు చదివిన కాలేజ్ లో అసలు ఐపీసీ కోచింగ్ లేదు. అసలు ఐపీసీ అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. అండ్ ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే సిపిటి లెవెల్లో చాలా కాలేజెస్ కొన్ని చాప్టర్స్ ఇగ్నోర్ చేస్తున్నారండి. వాళ్ళు ఏమంటారంటే ఇది ఎగ్జామ్ లో రాదులే వదిలేసేయండి, బట్ అవి ఐపీసీలో వస్తాయండి. ఆ విషయం పాపం వాళ్ళకి తెలియదు, ఆ కాలేజెస్ కి తెలియదు, స్టూడెంట్స్ కి తెలియదు. సో ఆ ఇంటిగ్రేషన్ లేదండి. ఐపీసీ ఫైనల్ కోచింగ్ అనుభవం ఉన్నటువంటి కాలేజెస్ వాళ్ళు ఎంఈసీ డీల్ చేయాలండి. ఆ ఇంటిగ్రేషన్ గ్రౌండ్ లెవెల్ నుంచి రావాలి, కింద లెవెల్ నుంచి రావాలి. అది జరగట్లేదు. అందుకనే ఇంటర్మీడియట్ ఎక్కడ చదివినా కూడా ఐపీసీ కోసం మాస్టర్ మైండ్స్ కి వచ్చేస్తున్నారండి. సో అందుకని ఇండియాలో మరే ఇన్స్టిట్యూట్ కి పాసిబుల్ అవ్వని విధంగా 6,000 అడ్మిషన్స్ ఐపీసీలో మాకున్నాయి. దీంట్లో డెఫినెట్ గా మా రిజల్ట్స్ ప్రధానమైన భూమికి పోషిస్తున్నాయని చెప్పుకోవచ్చు. పీసీసీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించినాము. అలానే ఐపీసీసీ ఐసీఏ ఇంటర్ లెవెల్లో మోర్ దాన్ 85 ర్యాంక్స్ మేము సాధించాము. ఐపీసీ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినా మా స్టూడెంట్స్ 15 నుంచి 20 మంది ర్యాంకర్స్ లిస్ట్ లో ఉంటారండి. అండ్ మోర్ దాన్ ఆల్ దీస్ థింగ్స్ ఐపీసీసీలో కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మేము రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, దట్టు మా సొంత హాస్టల్ ఫెసిలిటీ, మేమే ఓన్గా రన్ చేసేటువంటి హాస్టల్ ఫెసిలిటీ ఉండడం, ఇవన్నీ కూడా ఐపీసీలో మేము అద్భుతమైన విజయాలు సాధించడానికి తోడ్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఓకే, జాతీయ స్థాయిలో అందించే నేషనల్ మెరిట్ స్కాలర్షిప్స్ మెజారిటీ ఆఫ్ ది స్కాలర్షిప్స్ మీ విద్యార్థులే సాధిస్తున్నారు. అవునండి. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? డెఫినెట్ గా కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ని మనం మార్చలేమండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ రిలీజ్ చేసినటువంటి నేషనల్ మెరిట్ స్కాలర్షిప్స్ తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని ఇంటర్మీడియట్ కాలేజెస్ అన్ని గ్రూప్స్ అండి, కేవలం ఎంఈసీ గురించి నేను మాట్లాడట్లేదు, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ అన్ని గ్రూప్స్ మీద కలిపి ఆంధ్రప్రదేశ్ నుండి 6,097 స్టూడెంట్స్ ఈ నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ కి సెలెక్ట్ అయ్యారండి. దాంట్లో 882 స్టూడెంట్స్ మాస్టర్ మైండ్స్ వాళ్ళేనండి. అంటే మోర్ దాన్ 15% అండి. ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్స్ లో 2% స్టూడెంట్స్ కూడా మా దగ్గర లేదు, కానీ మోర్ దాన్ 15% మెరిట్ స్కాలర్షిప్స్ మా స్టూడెంట్స్ సాధించారు. అండ్ ఇప్పటికీ దాదాపుగా 3,000 మంది విద్యార్థులకి ఈ స్కాలర్షిప్ వచ్చేట్టుగా మేము వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరిగింది. సో అంటే టోటల్ గా 21 crores ఆఫ్ అమౌంట్ ఆఫ్ స్కాలర్షిప్ మా స్టూడెంట్స్ దీని ద్వారా ఎంజాయ్ చేశారు. ఈ ఫిగర్స్ మీరు ఏం మార్చగలరు? ఇప్పుడు అందరూ చెప్తారు కోచింగ్ చాలా బాగుంటుంది, అది బాగుంటుంది, ఇది బాగుంటుందని. మరి ఈ ఫిగర్స్ ఎవరు మార్చలేనివ్వండి. సో ఇవి మన స్టాండర్డ్స్ తెలియచెప్తాయి, మన క్వాలిటీ ఎడ్యుకేషన్ తెలియచెప్తాయి. సీఏ చదవడానికి ఎంతో దూరం నుంచి కూడా, అంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు మీ దగ్గరికి, మీ ఇన్స్టిట్యూషన్ కి వస్తూ ఉంటారని వింటున్నాం. మరి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి సీఏ చదవాలి అనుకోవడం కొంచెం ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది. దీని వెనుక ఉన్న కారణాలు ఏంటంటారు? మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. చెన్నై, బెంగళూరు లాంటి ప్లేసెస్ కి మా దగ్గర ఎంఈసీ కోర్స్ కోసం జాయిన్ అవడానికి వస్తారండి. సో ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 స్టేట్స్ నుంచి మాకు అడ్మిషన్స్ ఉన్నాయండి. ఎవ్రీ ఇయర్ మోర్ దాన్ 500 స్టూడెంట్స్ ఇలా వేరే స్టేట్స్ నుంచి వచ్చి మా దగ్గర చదువుకుంటూ ఉంటారు. దీనికి మెయిన్ రీజన్ మాకుండే హాస్టల్ ఫెసిలిటీ, అండ్ సెకండ్ థింగ్ మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ టీమ్. నేను ఇందాక చెప్పాను, ఏదో రెడీమేడ్ గా ఫ్యాకల్టీని తెచ్చేసి క్లాసెస్ చెప్పించడం అలా ఉండదండి. ఒక ఫ్యాకల్టీ మా దగ్గర జాయిన్ అయిన తర్వాత 6 months పాటు ట్రైనింగ్ ఇస్తామండి. దాని తర్వాతనే వాళ్ళ చేత క్లాసెస్ చెప్పిస్తాం. అండ్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ మెటీరియల్స్. మోర్ దాన్ 50 క్వాలిఫైడ్ పీపుల్ మా ఫ్యాకల్టీ టీంలో ఉన్నారండి. అండ్ కేవలం మెటీరియల్ డెవలప్మెంట్ కోసం ఒక రీసెర్చ్ టీమ్ మా దగ్గర ప్రత్యేకంగా వర్క్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా మేము వెరిఫై చేసి చెక్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. వీటన్నిటికంటే మించి మాకు వస్తున్నటువంటి రిజల్ట్స్
ఎవ్రీ అటెంప్ట్ లోను ఎవ్రీ ఎగ్జామినేషన్ లోను మేము సాధిస్తున్నటువంటి రిజల్ట్స్ ఇవన్నీ కూడా వేరే స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ ని అట్రాక్ట్ చేయగలుగుతున్నాం. వాళ్ళకి మంచి కోచింగ్ ఇస్తున్నాం కాబట్టి ఎక్కడెక్కడి నుంచో మాకు స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అవుతున్నారు. ఓకే, ఎక్కడెక్కడి నుంచో స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అవుతున్నారు. ఓకే, జాయిన్ అవ్వచ్చు. మరి ఇతర రాష్ట్రాల నుంచి, వేరే ప్రాంతాల నుంచి ఫ్యాకల్టీ కూడా మాస్టర్ మైండ్స్ కి వచ్చి టీచ్ చేస్తున్నారని వింటున్నాం. ఇది నిజమేనా? డెఫినెట్ గా అండి. నేను నాకు చెప్పినట్టుగా మేము అన్ని బాగా చేస్తామని చెప్పడం చాలా ఈజీ అండి. బట్ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీస్ వేరుగా ఉంటాయి. మనం ఏం దాచిపెట్టడానికి ట్రై చేసినా మన రిజల్ట్స్ చాలా క్లియర్ గా చెప్పేస్తాయి మనం ఏంటో. సో బాగా చెప్తామని అందరూ చెప్పిన రిజల్ట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి డెఫినెట్ గా మంచి క్వాలిటీ ఇచ్చిన వాళ్ళే ముందుంటారండి. మరి మంచి రిజల్ట్స్ రావాలంటే మంచి ఫ్యాకల్టీ కావాలండి. నాకు నేను చెప్పినట్టుగా మంచి ఫ్యాకల్టీని తేవడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, స్టూడెంట్స్ కి క్లాసెస్ చెప్పించడం, ఇవన్నీ కూడా మా అకాడమిక్ ప్రోగ్రామ్ లో భాగం. ఇవన్నీ కరెక్ట్ గా జరగాలి కాబట్టి ఒక క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ అయిన నేను పూర్తిగా అకాడమిక్స్ మీద మానిటర్ చేస్తానండి. 24 hours నా పని అదే. సో అకాడమిక్స్ ఇంకేమి చూడాల్సిన అవసరం లేదు. ఇలాంటి కాంబినేషన్ మరి ఏ ఇన్స్టిట్యూట్లోనే మీకు దొరకదండి. అలానే మీరు రీసెంట్ గా చెన్నై, బెంగళూరు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చూడండి, మా వాంటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తాయండి. సో మా ఉద్దేశం ఒకటే, బెస్ట్ ఫ్యాకల్టీ ఎక్కడున్నా వాళ్ళు మాస్టర్ మైండ్స్కి వచ్చి క్లాసెస్ చెప్పాలి. ఈవెన్ అదర్ స్టేట్స్ లో ఉన్న ఫ్యాకల్టీలో 20 మంది ఫ్యాకల్టీతో మాకు MOUs అగ్రిమెంట్స్ ఉన్నాయండి. వాళ్ళు వచ్చి ఇక్కడ క్లాసెస్ చెప్తారు. త్వరలో మాకు ఢిల్లీ నుంచి ఫ్యాకల్టీ వచ్చి క్లాసెస్ చెప్పబోతున్నారు, జైపూర్ నుంచి ఫ్యాకల్టీ వచ్చి క్లాసెస్ చెప్పబోతున్నారు, బెంగళూరు, కొచ్చిన్, హైదరాబాద్, ఈవెన్ చెన్నై, ఇన్ని ప్లేసెస్ నుంచి మాకు ఫ్యాకల్టీతో MOUs ఉన్నాయండి. మరి మంచి ఎడ్యుకేషన్ కావాలి, బెస్ట్ రిజల్ట్స్ కావాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాలండి. మంచి ఫ్యాకల్టీ లేకుండా ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి. సో ఆ ఫ్యాకల్టీ టీం ఉండబట్టే ఆల్మోస్ట్ 6,000 స్టూడెంట్స్ మా దగ్గరికి ఈ రోజున వచ్చి IPC జాయిన్ అవుతున్నారు. ఓకే అండి, ఫైనలీ క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ 21 years కే క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంట్ అయిన మీరు సియా చేయాలనుకునే వారికి ఇచ్చే సలహా ఏంటి? వెరీ సింపుల్ అండి. మీరు మంచి ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్మీడియట్ నుంచే CA కోర్సు చేయాలి అనేటువంటి స్ట్రాంగ్ డిజైర్ ని మీరు ఏర్పరచుకొని ఇంటర్మీడియట్ నుండే మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకోండి. అండ్ MEC కాలేజ్ కి CA కాలేజ్ కి ఉన్న తేడాను తెలుసుకోండి. సో CA కోచింగ్ ఇచ్చేటువంటి MEC కాలేజీని సెలెక్ట్ చేసుకోండి తప్ప MEC మాత్రమే చెప్పేటువంటి కాలేజీని సెలెక్ట్ చేసుకుంటే మీరు చాలా చాలా సఫర్ అవుతారు. అలానే ఇంటర్మీడియట్ నుంచి కూడా మంచి మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మిగతా కోర్సెస్ తో పోల్చుకుంటే CA కోర్స్ లో స్టూడెంట్స్ కి కంటిన్యూస్ మోటివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని మా ఇన్స్టిట్యూట్ లో తీసుకుంటే మంత్లీ ఒక మోటివేషన్ క్లాస్ కంపల్సరిగా ప్రతి స్టూడెంట్ కి మేము ఏర్పాటు చేస్తాం. సో అంటే ఫ్రీక్వెంట్ గా మేమే వెళ్ళి డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. డెఫినెట్ గా మిగతా కోర్సెస్ తో పోల్చుకుంటే CA కోర్స్ కొంచెం కష్టమే. కాకపోతే మిగతా కోర్స్ మీకు సర్టిఫికెట్ రావడం చాలా ఈజీ. సర్టిఫికెట్ తర్వాత జాబ్ కోసం మీరు పడే కష్టాలు అన్ని ఇన్ని కాదు. వేరే CA ఇన్స్టిట్యూట్ యొక్క యాటిట్యూడ్ ఏంటంటే ఆ కష్టం మీద ముందే పడండి, మంచి సర్టిఫికెట్ కోసం ముందే కష్టపడండి. ఇక లైఫ్ లో మళ్ళీ మీరు అప్స్ అండ్ డౌన్స్ అని మీ కెరీర్ లో ఉండవు. చాలా మంది పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే CA కోర్స్ ఒకటే ప్రపంచం కాదండి. ఒకవేళ మీరు CA క్వాలిఫై అవ్వకపోయినా కనీసం CA IPCC వరకు పూర్తి చేసినా చాలు. అంటే ఫైనల్ కాకపోయినా పర్లేదు, ఎక్స్ట్రాడినరీ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇది చెప్పినా చాలా మందికి అర్థం కాదు. అదేంటి సార్ కోర్స్ అవ్వకుండానే జాబ్స్ ఎలా వస్తాయి? తెలియదు. బికాస్ ఈ కోర్సులో ఉన్న గొప్పతనం ఏంటంటే IPC అయిపోయిన వెంటనే 2.5 years మీరు ఆర్టికల్షిప్ చేయాలి. అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్, అంటే థియరీ ప్లస్ ప్రాక్టికల్స్. మీ చేతికి సర్టిఫికేట్ వచ్చేటప్పటికే యు ఆర్ ఎ కంప్లీట్ చార్టెడ్ అకౌంటెంట్, యు ఆర్ రెడీ ఫర్ జాబ్. బట్ వేరే కోర్సెస్ ఎలా ఉంటాయంటే మీకు సర్టిఫికేట్ వచ్చేంత వరకు మీకు థియరీనే తెలుసు, ప్రాక్టికల్స్ మీకు ఏమీ తెలియదు. అక్కడ నుంచి 1 or 2 years మీరు స్ట్రగుల్ అవ్వాలి. ఇలా CA కోర్స్ ఎలా ఉంటుందంటే ఆ స్ట్రగుల్ ముందే ఉంటుంది, తర్వాత ఇట్స్ క్వైట్ నార్మల్ అండి. మీరు చాలా ఈజీగా జాబ్ లో సెటిల్ అయిపోవచ్చు. వేరే కోర్సెస్ లో మీరు ఒక బీటెక్ తీసుకోండి, 4 years బీటెక్ చదివితే సరిపోదు, మళ్ళీ MTech చదవాలి లేదా MBA చదవాలి, టోటల్ 6 years. CA 4 years, ఒక 2 years పట్టినా పర్లేదు, 6 years అనుకోండి, ఏం ప్రాబ్లం. బికాస్ ఒకసారి మీరు చదివితే ఇంకేం చదవక్కర్లేదు, ఇంకేం చదవడానికి కూడా లేదు కూడా. అండ్ CAలో ఉన్న ఇంకో బ్యూటీ ఏంటంటే ఎట్ ఎ టైం మీరు CA BCom 2 చేసేయచ్చండి. ఎట్ ఎ టైం మీరు CA అండ్ ICAA 2 కోర్సులు చదవచ్చు, ఈవెన్ 3 కోర్సులు కూడా చదివే ఛాన్స్ ఉంది. ఇలాంటి ఫెసిలిటీ మరి ఏ కోర్సెస్ లోనూ ఉండదు. అందుకనే నార్త్ ఇండియన్స్ దీంట్లో చాలా ఎక్స్పర్ట్స్ అండి, వాళ్ళు చాలా ముందుంటారు. సో నార్త్ ఇండియా మొత్తం కూడా ఫస్ట్ కామర్స్ కోర్సెస్ ఫిల్అప్ అయిపోతుంటాయి సీట్లు. ఆ సీట్లు లేవంటే వాళ్ళు సైన్స్ గ్రూప్ జోలికి వెళ్తారు. మన దగ్గర కొంచెం రివర్స్, బట్ ఇప్పుడిప్పుడే ట్రెండ్ మారుతుంది. పేరెంట్స్ చాలా చక్కగా తెలుసుకుంటున్నారు. సో అందుకని ఈ రోజున క్రేజీ కోర్స్ అంటే కామర్స్ అండి, తర్వాతనే సైన్స్.
సో మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా కామర్స్ వైపు వస్తున్నారు. మేము కూడా ఇంత మంచి రిజల్ట్స్ మేము చూపించగలుగుతున్నాం అంటే స్టూడెంట్స్ మాకు ఇస్తున్నటువంటి కోఆపరేషన్ అండి.